कंठ कुटुंबिनी गौरी कुटुंबिनी गौरी कृते जय जय ते महिषासुरमर्दिनि रम्यकवर्दिनि शैलसुते रूपम देवी जयम देवी यशो देवी विशोजति ఈ రూపాన్ని అన్నిటా జయాన్ని జీవితంలో పైకి రావడానికి కావాల్సినటువంటి యశస్సుని ఏ కష్టాన్నన్నా అధిగమించగలే ధైర్యాన్ని నాకు ప్రసాదించమని మనందరికీ ప్రసాదించమని ఆ ఆది పరాశక్తిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నటువంటి బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ సెలబ్రేటింగ్ ది ఎలిగెన్స్ ఆఫ్ విమెన్హుడ్ అనే దానికి పూర్తి అర్థాన్ని ఇస్తున్నటువంటి మీ అందరినీ ఇక్కడ కలిసి సమావేశపరచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం మొత్తానికి ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులు కారణాలైనటువంటి బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ ప్రెసిడెంట్ గారికి ప్రిన్సిపల్ గారికి వేదికను అధిరోహించినటువంటి పెద్దలందరికీ మా బాపట్ల సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ గారికి మీ టీం విమెన్ ఎంపవర్మెంట్ సెల్ టీం ఆ టీం లీడ్ చేస్తున్నటువంటి టీచర్స్ అట్లానే మీ అందరినీ లీడ్ చేస్తున్నటువంటి టీచర్స్ అందరికీ నా హార్దిక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మై బ్లెస్సింగ్స్ టు ఆల్ ది పవర్ ఆఫ్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్. బ్యూటిఫుల్ గర్ల్స్ హియర్. మిమ్మల్ని చూడగానే నాకు మళ్ళీ గుర్తొచ్చింది ఒక పదం. గర్ల్స్ని చూడగానే ఒక అందం, ఒక ఆనందం, ఒక స్ఫూర్తి, ఒక మోటివేషన్, ఒక ఇన్స్పిరేషన్. ఆ ఇన్స్పిరేషన్ తోటి అగైన్ యూ హ్యావ్ మోటివేటెడ్ మీ టు స్పీక్ దోస్ వర్డ్స్ which is widely accepted. A woman who awakens courage in her is Durga. A woman who awakens mobility in her is Kali. A woman who awakens devotion in her is Parvati. A woman who awakens motherhood in her
is Annapurna, a woman who awakens herself within her is Shakti. It is my honor to meet all that Shakti here. Durga, Kali, Annapurna, Parvati అన్ని కలిసినటువంటి శక్తుల్ని చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది. Irrespective of religious connotation, there is no religious connotation here. It is only the symbolic of that womanhood. మహిళల్లో ఉన్నటువంటి ఆ సింబాలిక్ నేచర్ కోసం మనం దుర్గా, కాళీ, అన్నపూర్ణ, శక్తి, పార్వతి అని అనుకున్నాం. అటువంటి శక్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇట్ ఈస్ రియల్లీ అన్ ఆనర్ టు సీ సచ్ వండర్ఫుల్, వైబ్రెంట్, బ్యూటిఫుల్ విమెన్ ఆఫ్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్. At the outset, 1908 నుంచి మొదలైనటువంటి ఒక ప్రస్థానం ఈరోజు ఇంటర్నేషనల్ విమెన్స్ డే జరుపుకున్నటువంటి సందర్భంలో let us go back to a brief history. I don't want to bring about all the facts because you all are engineers. Just using your cell phone you can know the history. But 1908 లో సాధించిన మొదలైనటువంటి ఒక ప్రస్థానం అటు సమానత్వం కోసమే కానీ మనుగడ కోసమే కానీ ఏదో నిరూపించుకోవాలి, ఏదో తెలియచేయాలి, నేను ఎవరికన్నా తక్కువ కాదు, మా మనుగడ మీకు తక్కువ అని అనిపిస్తే అది కాదు అని నిరూపించుకోవాలనేటటువంటి ప్రయత్నం, ఆ ప్రస్థానం న్యూయార్క్ సిటీలో ఒక ఫ్యాక్టరీలో మొదలైన సంగతి మనందరికీ తెలిసిందే. అప్పుడు ఒక రోజుని మహిళల కోసం కేటాయించుకోవాలి, మనకి వేజెస్లో కానీ లేదా సదుపాయాల్లో కానీ సమయం అంటే ద టైమింగ్ ఆఫ్ ద వర్క్ దానికోసం కానీ ప్రతి విషయాల్లో మనకంటూ ఒక ఫెసిలిటేషన్ అంటూ ఉండాలి, మనకంటూ ఒక సమానత్వం అంటూ ఉండాలని ఆ రోజు మహిళ ఎత్తినటువంటి గొంతు ఈ రోజుకి బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్లో మా పేరు పిలుస్తుంటే మాకే వినిపించినటువంటి పెద్దగా తయారైనందుకు because of the loud, elegant voice of all womenhood here. 1908 లో స్టార్ట్ అయినటువంటి ఆ ప్రస్థానం 1975 United Nations Organization has decided that March 8th should be celebrated as an International Women's Day to review all her achievements, all her success stories, and also to revive her even more whatever powers are there within her. ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏం చేస్తే తన శక్తి బయటకు వస్తుంది అనేది చర్చించుకోవడానికి ఈ రోజుని కేటాయించుకోవడం జరిగింది in the year 1975 by United Nations Organization. So ఇదొక హిస్టరీ అయితే let us confine to the history in India. ఈ హిస్టరీలో మీ అందరికీ తెలుసు అవనిలో సగం ఆకాశంలో సగం అని చెప్పుకుంటూనే వేదాలు రచించినటువంటి మైత్రి, గర్గి సంహితాలు we all know that స్వాతంత్ర సమరయోధంలో మేము కూడా మీతో సగం అని నిరూపించుకున్నటువంటి చాలా మంది స్వాతంత్ర సమరయోధురాలను మనం చూసాం. ఎన్నో రచనలు చేశారు, ఎంతో స్ఫూర్తిని మనందరికీ ఇచ్చారు. అక్కడి నుంచి మొదలైనటువంటి ప్రస్థానం ఎక్కడి వరకు వెళ్ళింది అంటే శాటిలైట్ లాంచింగ్ సెంటర్ షార్ వారు సబ్మిట్ చేసినటువంటి అంటే వాళ్ళు రిలీజ్ చేసినటువంటి క్యాలెండర్ చూస్తే రాకెట్ లాంచింగ్ అంతరిక్షంలోని రాకెట్లు లాంచ్ చేసినటువంటి శక్తిలో టీంలో మోస్ట్ ఆఫ్ దెమ్ వేర్ విమెన్ సైంటిస్ట్స్. ఆ క్యాలెండర్లో అన్ని పేజీల్లోనూ విమెన్ సైంటిస్ట్లే ఉన్నారు. ఇట్ వాస్ రియల్లీ అ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ టు సీ దట్. అంటే సమానత్వం కోసం మొదలైనటువంటి ప్రస్థానం నిరూపించుకుంది ఏంటి అంటే సమానత్వం మాత్రమే కాదండి, ఆధిక్యతను కూడా నిరూపించుకోవడం జరిగింది. ఇందాక మీ ప్రిన్సిపల్ గారు మాట్లాడుతూ చాలా ప్రౌడ్గా చెప్పారు, ఎన్నో
of life. Whatever. Celebrating the elegance of womanhood, and we have been celebrating it. We have proved it, and we have proved that we are far superior than what we are estimated or expected for. మరి ఇదొక ప్రస్థానం. On par with it, we have also seen the worst phases of life. ఇంత సక్సెస్ మనం ప్రూవ్ చేసుకున్నాం. మరి ఇంత సక్సెస్ మనం ప్రూవ్ చేసుకున్నాం కదా, ఇంకా ఇంటర్నేషనల్ విమెన్స్ డే అనేది ఎందుకు, మనందరం కలిసి ఇక్కడ మాట్లాడుకోవడం ఎందుకు అని మనందరికీ ఒక ప్రశ్న రావచ్చు. On par with such great successes and that such great milestones we have seen in our history, we have also seen a phase where a girl was mercilessly killed in the womb of her mother itself. Female feticide చూసాం, infanticide కాదు, పుట్టినాక కాదు, పుట్టక ముందే భ్రూణ హత్యలు అనేది. We have seen that phase of life where there were female infanticides, female feticides, పుట్టిన తర్వాత child marriages, no education to women, నా స్త్రీ స్వతంత్ర అర్హత అనేటటువంటి ఫేజ్ కూడా మనం చూసాం. ఈక్వల్ గా ఆన్ పార్ విత్ హిస్టరీ, ఒక పక్కన హిస్టరీ సంహితాలు రచించినటువంటి మహిళల్ని, పోరాటాలు చేసినటువంటి మహిళల్ని, యుద్ధాలు చేసినటువంటి మహిళల్ని, ఎన్నో రచనలు చేసినటువంటి మహిళల్ని, ఉన్నత శిఖరాలని అధిరోహించినటువంటి మహిళల్ని నిరూపించినటువంటి అదే చరిత్ర పుట్టడానికి అర్హత లేనటువంటి పరిస్థితిని కూడా చూపించింది మనందరికీ. Yes or no? Yes, we have seen even that phase of history where the woman was not allowed to take birth itself. పుట్టినాక కూడా నీకెందుకు మనుగడాలి వడ్ల నుంచి నోట్లో వేసి చంపేసినటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. సరే, ఎట్లాగో బతికి పట్టగట్టిన తర్వాత నీకెందుకు విద్య అని వివక్షతోటి చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేసి పెద్దవాళ్ళకిచ్చి చైల్డ్ మ్యారేజెస్ చేసినటువంటి ఫేజెస్ మనం చూసాం. ఆ పెళ్లిళ్ళు ఆయన పెద్దవాళ్ళకి ఇచ్చి చేశారు, అయినా తలంచుకొని భరించేటటువంటి క్రమంలో అనారోగ్యంతో చనిపోయినటువంటి ఆ పెద్ద ఆయన, ఆ తర్వాత విధవ అయినటువంటి ఆ చిన్నాడు, తను ఎదురొస్తేనే ఏదో అపశకునంగా చూసినటువంటి ఫేజెస్ కూడా అదే హిస్టరీ మనకి ప్రూవ్ చేసింది. Yes or no? So a girl was not allowed to take birth. She was not allowed to take her education. She was not allowed to marry as per her choice or on par with herself by virtue of her age or whatever. ఇదొక ఎత్తైతే ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ లో డిస్క్రిమినేషన్ కూడా చూసాం. పెళ్లి అయిన తర్వాత పెళ్లి చేసుకోవడానికి కూడా వరకట్నం అనేటటువంటిది ఒక వాట్ డు వి కాల్, అదొక శాతం. పోనీ ఆ కట్నం ఇచ్చిన తర్వాత బాగా చూసుకున్నారు అంటే ఇంకా తెమ్మని గొంతెమ్మ కోరికలు కోరుకొని అది కాకపోతే హత్య గావింపబడినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. లేదా కొన్ని దయనీయమైనటువంటి పరిస్థితుల్లో తనే ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఇది ఈ ఫేజ్తో పాటు ఇదంతా అధిగమించుకుంటూ వచ్చినటువంటి మహిళ తర్వాత ఆడపిల్లకి జన్మనిస్తే నువ్వు భార్యగా నాకొద్దు, కోడలుగా నాకొద్దు, ఇంట్లో నీకు స్థానం లేదు అని బయటికి గంటు వేయబడినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. దిస్ ఈస్ వన్ ఫేజ్ ఆఫ్ లైఫ్. There are women who have proven for excellence in all walks of life, whether in space or under earth. There are other phases where women was not allowed to take birth. Even if she was allowed to take birth accidentally, she was not allowed to live the life of her freedom or her choice with something called happiness or respect. ఈ ఫేజ్ మనం చూసాం. ఇదే ఫేజ్ తో పాటు we are enjoying or we are blessed with the virtue of the greatest living constitution of the world. ప్రపంచంలో వేరే దేశాల్లో మహిళలు మాకు కూడా ఓటు హక్కు కావాలి అని ఫైట్ చేస్తున్నటువంటి సందర్భంలోనే భారతదేశానికి ఆ సమయంలోనే రాజ్యాంగంలోనే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే రైట్ టు ఓట్, దాంట్లో జెండర్ డిస్క్రిమినేషన్ లేదు, అట్లాంటి హక్కుని
ఆ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ తో పాటు ఫ్రమ్ ద ప్రియాంబుల్ టు ది లాస్ట్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, everywhere the spirit of the constitution says that we have to respect our women of our nation as sisters and mothers. ఫండమెంటల్ డ్యూటీలోనే ఉంది, ప్రియాంబుల్లో పీఠికలోనే ఉంది, మన నేషనల్ మన ఓత్ తీసుకున్నప్పుడే ఉంది. we have to respect all women as sisters or as our mother. అదే రాజ్యాంగం అటు విద్యను తీసుకోవడంలోను ఉద్యోగాలు చేయడంలోను ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ అంటే రక్షణతో కూడినటువంటి వ్యత్యాసము అనే ట్యాగ్ లైన్తో we are given our due share in everything. అంత రెస్పెక్ట్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని మనం ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఇదొక ఎత్తు అయితే మన మహిళల్ని కాపాడుకోవాలి అని రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి ఎన్నో చట్టాలని రచింపబడినాయి మన భారతదేశంలో. ఎవ్రీథింగ్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఫీమేల్ ఫీటిసైడ్ అనుకున్నాం, దాన్ని టీఎన్టీటీ యాక్ట్ తోటి మహిళలు పుట్టకుండానే చంపేటటువంటి పరిస్థితి మన దేశంలో ఉండకూడదు అని ప్రీనాటల్ డిటర్మినేషన్ ఆఫ్ ద సెక్స్, టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది ఇట్ ఈస్ అ క్రైమ్ అని, ఆ క్రైమ్ చేసిన వారిని ఎంకరేజ్ చేసిన వారిని కూడా పనిష్ చేసేటటువంటి చట్టాన్ని భారతదేశంలో మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఆ చట్టంతో పాటు ఈక్వాలిటీ ఫర్ టేకింగ్ ఎడ్యుకేషన్, ఈక్వాలిటీ ఫర్ ఎంప్లాయ్మెంట్, రెస్పెక్ట్ ఇన్ లివింగ్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. దాంట్లో ఇంకా మీకు చట్టాల గురించి చెప్పనక్కర్లేదు. ఎడ్యుకేషన్ కోసం కానీ లేదా డౌరీ లేనటువంటి ప్రపంచంలో ఉండడానికి డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కానీ అండ్ సెవరల్ యాక్ట్స్ వాట్ ఎవర్. నౌ ఐ నీడ్ నాట్ గో టు అ లీగల్ సెషన్ హియర్. సో ఎన్నో చట్టాలు రచింపబడినాయి మహిళల కోసం కేవలం. అండ్ we are blessed with that sort of liberty or independence or rights given by our Constitution of India, that is the framers of our Constitution as well as Government of India, through wonderful framework, wonderful legal legislations to ensure that we are safe, secure as well as respected. Yes or no? So in the different phases మనం చూసాం. We have seen different phases, all colors of life we have seen in this short life, in this short history. మరి ఇవన్నీ మనం చర్చించుకున్న తర్వాత మాకు ఇంకా ఏదో కావాలి అని మనం అడగడం భావ్యమా? We have to start our life with one word, that is count your blessings. దాంతో మనం ఉన్నటువంటి ఈ స్వేచ్ఛ, ఈ స్వాతంత్రాన్ని సద్వినియోగపరచుకోవడం భావ్యమా? 1 or 2? ఆన్సర్. Shall we fight for something more or shall we make the best use of all the freedom, liberty and rights given to us which are enshrined in the Constitution itself? First or second? What is the answer? Thank you so much. Thank you so much. That is the wonderful lesson which life teaches us, that is counting our blessings. We have to always count our blessings. ఆడపిల్లలు కనిపించగానే ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినా ఒక ఎగ్జాంపుల్ ఇవ్వకపోతే ఐ ఫీల్ వాట్ ఎవర్ ఐ స్పోక్ ఈస్ ఇన్కంప్లీట్. దట్ ఈస్ అబౌట్ ద లెజెండ్ సావిత్రిబా ఫూలే. ఆడపిల్లల కోసం సెపరేట్గా గర్ల్స్ స్కూల్స్ ఉండాలి. పిల్లల్ని పుట్టకుండానే చంపేస్తున్నారు లేదా బాల్య వివాహాలతోటి చిన్నప్పుడే పెళ్లిళ్ళు చేస్తున్నారు. అట్లానే విధవా వివాహం అనేది బ్యాన్ చేశారు, వాళ్ళని మళ్ళీ ఒక అపశకునం లాగా చూస్తున్నారు అని. వీటన్నిటికీ ఒక సొల్యూషన్ ఏంటి అంటే ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా సెపరేట్ గర్ల్స్ స్కూల్స్ ఉండాలి అని జ్యోతిబా ఫూలే స్ఫూర్తితోటి సావిత్రిబా ఫూలే ఎక్స్క్లూజివ్గా సెపరేట్ గర్ల్స్ స్కూల్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎస్, ఇన్ ద ఇయర్ 1900 itself. ఈ రోజు మీ ప్రిన్సిపల్ గారు చాలా ప్రౌడ్గా చెప్తున్నారు, మా కాలేజీలో పెద్ద పీట వేసాం మేము మహిళలకే అని. వారు ఇంత ప్రౌడ్గా చెప్పడానికి పెద్ద పీట వేశారు ఆ రోజుల్లో సెపరేట్ గర్ల్స్ స్కూల్స్ కోసం. ఆమె చేసినటువంటి ఆ మెయిన్ ఫౌండేషన్ స్టోన్ ఈ రోజు బాపట్ల ఇంజనీరింగ్
కాలేజ్లో ఇంటర్నేషనల్ విమెన్స్ డే 2021 జరుపుకోవడంలో హాల్ నిండిపోయింది, ఇంకా ప్లేసులు లేవు. ఎవరైనా మగపిల్లలు పాపం బయట నుంచి వచ్చి చూడాలి అంటే తొంగి చూడాల్సినటువంటి పరిస్థితి. బయట నుంచి వచ్చేటప్పుడు కొంతమంది వాయిస్ హాయ్ చెప్తారు. నాకు వాళ్ళని చూసి చాలా విధి అనిపించింది. మీ మేడం అడిగాను, ఆశా మ్యామ్ ఆర్ బాయ్స్ ఇన్వైటెడ్? షీ టోల్డ్ నో మ్యామ్, స్పేస్ ఇస్ నాట్ సఫిషియెంట్. ఇప్పుడు మైనారిటీ ఎవరయ్యారండి? ఆ పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి మనకి రావడానికి ఆనాటి సావిత్రిబాయి పూలే తనని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని చాలా మంది వ్యతిరేకించారంట. తన ఇంటి నుంచి తను పెట్టినటువంటి ఆ సెపరేట్ గర్ల్స్ స్కూల్స్ కి వెళ్ళే క్రమంలో ఆమె మీద రాళ్ళు వేసిన వాళ్ళు ఉన్నారంట, వ్యర్థ పదార్థాలు వేసిన వాళ్ళు ఉన్నారంట. She didn't stop her whatever inspiration or whatever motivation or whatever commitment she has taken, దాన్ని స్టాప్ చేయలేదు ఆమె. కొంతమంది విమర్శించారు అని, లేదా కొంతమంది నిందించారని, రాళ్ళు వేశారని, వ్యర్థాన్ని విసిరారని తన ప్రస్థానాన్ని తను అక్కడ ఆపలేదు. ఏం చేసింది? దానికి సొల్యూషన్ ఆమె ఆలోచించుకున్నారు. You know what she did? She has kept another pair of dress in that school, wherein ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళే క్రమంలో తన మీద పడినటువంటి ఆ వ్యర్థాన్ని తొలగించుకోవడానికి స్కూల్కి వెళ్ళి బట్టలు మార్చుకొని మళ్ళీ ప్రత్యేకంగా గర్ల్స్ కోసం ఎడ్యుకేషన్ ఇవ్వడం కంటిన్యూ చేశారంట. What sort of legendary ladies we have in our country, India? How privileged are we? ఎంత ప్రౌడ్గా మనం ఉండాల్సిన కోసం, విమెన్ ఎంపవర్మెంట్ కోసం, విమెన్ ఇమాన్సిపేషన్ కోసం త్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కుటుంబాన్ని వదులుకొని రోడ్ల మీద ఫైట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఐ డోంట్ వాంట్ టు గో బ్యాక్ టు హిస్టరీ. ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళకి మళ్ళీ హిస్టరీ చెప్తే బోర్ కొడుతుందేమో అని భయం. సో అట్లాంటి హిస్టరీ మనం చూసుకున్నాం. ఆ ప్రస్థానాన్ని మనం చూసి సమానత్వం కోసం మొదలైనటువంటి ప్రస్థానం ఆధిపత్యంతో నిరూపించుకోవడం జరిగింది. ఎస్ ఆర్ నో? ఎస్, రైట్. ఇన్ని సక్సెస్ స్టోరీస్ చెప్పుకున్నాం. అటు రాజ్యాంగం కానీ, లేదా స్వాతంత్ర సమరయోధ స్ఫూర్తి కానీ, భారతదేశం కానీ, ప్రభుత్వం కానీ మనకి ఇంటి వెసులుబాటు కనిపించింది. అంత వర్స్ట్ సిచ్యువేషన్స్ నుంచి కూడా ఇంత ఫ్రీడమ్ ఇచ్చింది. ఈరోజు అందరం మనంతటి మనం స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ఇండిపెండెంట్గా ఎడ్యుకేషన్ తీసుకోవడమే కాదు, ఉద్యోగాలు చేసుకోవడమే కాదు, రాజ్యాలు ఏలేటటువంటి పరిస్థితులు కూడా వచ్చినాయి. మరి now we have to question to ourselves one great thing. లైఫ్లో అందరికీ కావాలి ఏంటి అంటే, కోట్లు మనం సంపాదించిన, ఎన్నో పదవులు సాధించిన, హ్యాపీగా కళ్ళు మూసుకుంటే నిద్ర పట్టేటటువంటి పరిస్థితి మనకు కావాలి. ఎస్ ఆర్ నో? ఎస్. సో ఇప్పుడు మనం మనల్ని ప్రశ్నించుకోవాల్సింది ఏంటి అంటే, ఆర్ వి హ్యాపీ? Are we happy? I am asking a very small question. Yes, thank you ma'am. Yes అని చెప్పిన వాళ్ళకి నా ధన్యవాదాలు. Thank you so much. But I want you to introspect yourself. I am happy. నేనైతే చెప్తున్నాను, I am happy. Yes. I want all my sisters here, or those who are younger to me. నా కూతురు వయసు ఉన్నటువంటి పిల్లలు కూడా ఉండొచ్చు. ఐ డోంట్ మైండ్. జస్ట్ ఇంట్రోస్పెక్ట్ యువర్ సెల్ఫ్, టచ్ యువర్ హార్ట్ అండ్ ఆన్సర్ టు యువర్ సెల్ఫ్. నో నీడ్ టు టెల్ ఇట్ అవుట్ సైడ్. ఆర్ యూ హ్యాపీ? ఇఫ్ ది ఆన్సర్ ఇస్ yes, I am very happy and I appreciate all of you and I bless that your happiness should continue the same and it has to grow beyond leaps and bounds so that you will give happiness to others around you. Whether it is your family or your friends or your group, your society, state or country. కానీ బాధ ఉంది మేడం, కొన్ని చెప్పుకోగలిగినవి, కొన్ని చెప్పుకోలేనివి. అంటే మీ ఏజ్ పిల్లల్ని చూస్తే అంత సమాధానం రాదు, కానీ కొంత వయసు కొంచెం పెద్దదైన వాళ్ళని అడిగితే చాలా రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళు, నిరూపించుకున్నటువంటి మహిళలు కూడా అమ్మ ఆనందంగా ఉన్నారా అంటే ఏదో తెలియని వ్యధ మనసులో ఉంది, ఏదో తెలియనటువంటి బాధ మనసులో ఉంది. చెప్పుకునే అంత పెద్దది కాదు, మర్చిపోయే అంత చిన్నది కాదు.
or as a lady, as a daughter, daughter-in-law, wife, mother, I have seen such phrases also. అన్నీ ఉన్నాయి, కానీ ఏదో తెలియనటువంటి లోటు. అదేంటి అనేది మనకి తెలియదు, ఎవరికీ తెలియదు. ఎవరికైనా ఎవరికీ తెలియదు. ఎవరికైనా చెప్పినా నీకేమి ఆస్తుంది, అంతస్తుంది, పడుతున్నాడు, పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు, ఇంకా ఏం బాధ నీకు, తిని కూర్చోలేక అనే వాళ్ళు కూడా ఎస్ ఆర్ నో అని అడగాలంటే కేవలం ముందు మాత్రమే ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే నేను అందరూ చిన్న పిల్లలు, ఇంకా ఇది చూడలేదు. ముందు వరుసలో కూర్చుని వాళ్ళు అడిగితే గట్టిగా చెప్పే ఎస్ మనకు వినపడుతుంది, నిదానంగా నోట్లో అనుకునే ఎస్ కూడా మనకు వినిపిస్తుంది. అందులో నాకు పెద్ద ఎస్ కనపడేది మా అమ్మ దగ్గర నుంచే. డైలీ ఐ నీడ్ టు కౌన్సిల్ కాల్. తెలుసమ్మా, we have to celebrate that elegance of womenhood. When we are celebrating that elegance of womenhood, we have to see even the dark shades of our heart as well as feelings. ఇంత సక్సెస్ సాధించుకుంటూ, ఇంత స్వేచ్ఛని, ఇంత స్వతంత్రాన్ని అనుభవిస్తూ, ఆనందిస్తూ, ఏదో తెలియనటువంటి వెలితి, ఏదో తెలియనటువంటి వ్యధ, ఏదో నిరూపించుకోవాలనే తాపత్రయం, ఏదో సాధించాలనే ప్రయత్నం, సాధించలేమో అనేటటువంటి అపనమ్మకం, ఏమవుతుందో అని ఒక బాధ అందరి మనసులో ఉన్నాయి. ఇవే మనల్ని ఇంకొంచెం వెనక్కి లాగుతున్నాయి. The ultimate success is not only with universal adult franchise or equality or protective discrimination which the Constitution of India has granted us decades ago. అది మాత్రమే సక్సెస్ అనుకుంటే కాదు. Success is something more. Success is when a lady wears the precious jewel under the sun. సూర్యుడి కింద ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి ఆభరణం ధరించినప్పుడే మనం ప్రగతి సాధించినట్లు లేదా ఏదో సాధించినట్లు. ఆ ప్రెషియస్ జ్యువెల్ ఏంటి? A smile on our face. There is nothing more precious than the jewel of smile in our face and happiness in our heart. We smile on our face and happiness in our heart. ఈ రెండు ఎంత సాధించినా చాలా మంది మహిళలకి ఇది లేదు అనేటటువంటి పరిస్థితి ఈ రోజుల్లో ఎందుకుంది అని అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మన ప్రగతి మనం విన్నవించుకుంటూనే, ఆనందంగా అనుభవిస్తూనే, గొంతెత్తి అందరికీ తెలియజేస్తూనే, మనని మనం ప్రశ్నించుకుంటూ సమాధానాన్ని వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి. We have everything. We are blessed with everything. అప్పుడు ఉన్నటువంటి రోజులు అంటే మా అమ్మ కానీ, మా అమ్మమ్మ కానీ, వారి అమ్మ కానీ చూసినటువంటి పరిస్థితులు ఇప్పుడు మనకి లేవు. ప్యాంట్, షర్ట్, షూ, సాక్స్ వేసుకొని కూడా బయటికి మనంతటి మనం సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళేటటువంటి పరిస్థితి అందరికీ ఉంది. బట్ దట్ ప్రెషియస్ జ్యువెల్ ఇస్ మిస్సింగ్. ఈ రోజు కూడా పేపర్ ఓపెన్ చేస్తే 3 ఏళ్ల చిన్నారి పైన 70 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడి చేశాడు అనేటటువంటి పదం మన న్యూస్ లో చూడగానే ఆ వార్త, మన ఆనందం, మనం సాధించినటువంటి ప్రగతి, ఇప్పుడు ఉన్నటువంటి స్వేచ్ఛ, ఆ స్వాతంత్రం ఆ రోజుకి పూర్తిగా పోతాయి. ఆ రోజంతా అదే వ్యధ మనసులో మెదులుతూనే ఉంటుంది. వాట్ నాన్సెన్స్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ? వేర్ ద మిస్టేక్ ఇస్? ఎక్కడ తప్పు జరుగుతుంది? పెద్దవాళ్ళ మీద లైంగిక దాడి జరిగితే కొంతమంది అంటారు, అమ్మాయి డ్రెస్ బాగాలేదు మేడం, బిహేవియర్ బాగాలేదు మేడం, అందుకే జరిగింది అని. మరి ఆమె డ్రెస్ బాగాలేదు కాబట్టే జరిగితే 3 నెలల పాప, సంవత్సరం పాప ఏ డ్రెస్ బాగాలేదని ఆమె మీద లైంగిక దాడి జరిగింది? మరి ఆ వార్త చదివిన రోజు ఇందాక మనం నెమరు వేసుకున్నటువంటి ఆ హిస్టరీ అంతా ఆ పూటకి మనకు గుర్తొస్తుందా అంటే గుర్తుకు రాదు. డెఫినెట్గా గుర్తుకు రాదు. భార్య భర్తలు ఇద్దరు చదువుకున్న వారు, ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు. భార్య ఇంటికి రాగానే భర్త ఆమె సెల్ ఫోన్ చూసి ఈ రోజు ఎవరితో మాట్లాడింది, కాంటాక్ట్స్ లో
ఇమ్మీడియట్గా మనకి ఏదో తెలియనటువంటి బాధ మనసులో ఒక్క నిమిషం చురుకు మనం పుచ్చుకుంటాం. ఎస్ ఆర్ నో? ఎస్. ఆ రోజు మనం ఎన్ని గోల్డ్ మెడల్ సాధించినా, ఎంత గొప్ప ఉద్యోగం చేస్తున్నా, భర్త కన్నా ఎక్కువ సంపాదిస్తున్నా, అంతకన్నా సొసైటీలో మంచి స్థానాల్లో ఉన్నా, మొత్తం స్మాష్. ఇంకా దట్ డే వి ఫీల్ దట్ వై ఆర్ వి లివింగ్? నా ఇంట్లో వాళ్ళే నన్ను అనుమానిస్తున్నప్పుడు అని. సో వై ఆల్ దీస్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ దేర్? వేర్ ఇస్ ద మిస్టేక్? ఏం చేస్తే వీటిని కూడా మనం అధిగమించగలం అని ప్రశ్నించుకుంటే సమాధానం కొంతవరకు కష్టమే. బికాస్ we can't get a universal answer for humanity related issues, human relation related issues. మీ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్లో మీరు చదివేటటువంటి ప్రశ్నలకి సమాధానం కరెక్ట్గా చెప్పేయచ్చు. ఎస్ ఎస్ ఫోటోసింథసిస్ జరుగుతుందంటే దాని ఈక్వేషన్ ఏంటో చెప్పొచ్చు. 6 వాల్యూమ్స్ ఆఫ్ సో అండ్ సో, 6 మాలిక్యూల్స్ ఆఫ్ సో అండ్ సో గివ్ రైజ్ టు 6 వాల్యూమ్స్ ఆఫ్ C6H12O6. 12 molecules of C6H12O6, 6 molecules of carbon dioxide and 6 molecules of water అని ఈజీగా చెప్పొచ్చు. ఫోటోసింథసిస్ కి ఒక కెమికల్ ఫార్ములా ఆర్ ఈక్వేషన్. కెన్ వి టెల్ దట్ టు ఆల్ దోస్ ఇష్యూస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు హ్యూమన్ వాల్యూస్ ఆర్ హ్యూమన్ ఇమోషన్స్, వీటికి సమాధానం ఏంటి అంటే తక్కువ చెప్పలేం. ఒక్కొక్కరికి ఒక్కొక్క సూటబుల్ ఆన్సర్ ఉంటుంది. అది సూట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, యాక్సెప్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మరి ఇంత చెప్పారు కదా మేడం, మీరేమనుకుంటున్నారు అని మీరందరూ నన్ను అడగొచ్చు. ఆ ప్రశ్న నేను హాల్లో నాకు ఆల్రెడీ కనబడదు. పోలీస్ ఆఫీసర్స్ కదా, ఫేస్ రీడింగ్ కొంతవరకు వచ్చు. శ్రీనివాస్ గారికి అర్థమవుతుంది. వెరీ ఫ్యూ ఫేసెస్. ఆ ఫేస్ రీడింగ్ అనేది రాకపోతే చాలా క్రైమ్స్ లో ఆన్సర్స్ లేకపోతే సొల్యూషన్, క్రిమినల్ ఎవరు అని కనిపెట్టలేదు. అవునా శ్రీనివాస్ గారు? ఫేస్ రీడింగ్ కొంతవరకు ఖాదీ మాకు నేర్పిస్తుంది, ఎవరు నేర్పించరు, యూనిఫామే నేర్పిస్తుంది. సో నౌ ద సొల్యూషన్ ఇస్, కొన్ని లక్షణాలు మనని మనం అవలంబించుకుంటే మేబీ మనం అనుకున్నటువంటి ద ప్రెషియస్ జ్యువెల్ అండర్ ద సన్ ఆన్ ది ఎర్త్ మనం వేసుకోవచ్చేమో. వాట్ ఈస్ దట్ ప్రెషియస్ జ్యువెల్? స్మైల్ ఆన్ అవర్ ఫేస్ అండ్ ది అల్టిమేట్ హ్యాపీనెస్. మళ్ళీ ఇక్కడ హ్యాపీనెస్ అనగానే మోస్ట్ ఆఫ్ యూ ఆర్ యంగ్ అడాలసెంట్ గర్ల్స్ కాబట్టి I want to give another definition of that. Kindly discriminate between happiness and pleasure. Happiness is different, pleasure is different, entertainment is different. Happiness అనేది పర్మనెంట్ గా వచ్చేది ఆనందం, ప్లెజర్ అనేది క్షణికం, అది క్షణికంగా వచ్చేటటువంటి ఒక భావోద్రేకం, ఆ సుఖం. ఇట్ ఈస్ వెరీ వెరీ టెంపరరీ. I feel very sorry for so many young girls as well as boys mistaking pleasure to happiness. ఆనందం కోసం చేస్తున్నాము అనుకుంటూ కేవలం ప్లెజర్ కోసం కొన్ని చేయకూడనటువంటి పనులు చేసి తప్పేంటి అని తర్వాత బాధపడేటటువంటి సందర్భాలు పోలీస్గా మేము చాలా మందిని చూస్తాం. కాబట్టి ఇక్కడ నేను సడన్ గా ఆ డెఫినేషన్ ఇవ్వాలి అనుకుని చెప్పాను. సారీ టు కమ్ టు అదర్ డిస్కషన్. So I request all of you to discriminate between the permanent thing called happiness and a temporary pleasure called entertainment. Okay, come back to our discussion. ఇప్పుడు solution ఏంటి అనుకున్నాం మనం. Yes, ఆ గ్రేటెస్ట్ జ్యువెల్ మన ఫేస్ మీద లేకపోతే మన మీద మనం వేసుకొని సంతోషంగా నిద్రించగలిగేటటువంటి సక్సెస్ ని సాధించాలంటే ఏం చేయాలి? I feel number one, we have to inculcate the habit of counting our blessings. Number one, count your blessings. Go back to history, read all the phases what a lady has underwent and try to find out in which stage are you and how blessed are you or how blessed are we. So మనందరం మిస్ చేసేది ఏంటి అంటే counting those blessings. చిన్నప్పుడు స్కూల్లో నేర్పిస్తారు, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, నేమ్ దెమ్ వన్ బై వన్ అని. డైలీ ఆ లక్షణం మనం చేయాలంట. See, I am blessed with this life, how lucky am I? I am blessed with parents, how lucky am I? I am blessed with a family, how lucky am I? I am blessed with so and so education, how lucky am I? I am blessed with
getting a seat in Bapatla Engineering College. మీ డిఎస్పీ గారు చాలా ప్రౌడ్గా చెప్పారు బాపట్ల అనేది ఎడ్యుకేషన్ హబ్ అని. So you are blessed living in us. The first important thing I request all of you is to wear that jewel which is very precious on this earth. We have to start learning one habit of, or one incorporating or inculcating one habit of counting our blessings, number one. Number two, most important thing, అదేంటి అంటే know yourself. నీ గురించి నువ్వు తెలుసుకోవాలి, నా గురించి నాకు తెలియాలి, నన్ను నేను నా కళ్ళతో చూసుకోగలగాలి. నన్ను ఎవరో ఒకళ్ళు వచ్చి సరిత నువ్వేంటి పొట్టిగా ఉన్నావు, నువ్వేంటి లావుగా ఉన్నావు, లేకపోతే నువ్వు అలాగే ఉన్నావేంటి, నీ చుట్టూ ఇలాగైతే ఏంటి అంటే I have to tell, yes, I'm born with it and I'm proud of it. I like myself, I love myself, I know myself, I know some strengths which I have and which that critic does not have. Yes or no? చాలా మంది ఇండియాలో ఫ్లవర్ పాట్స్ ఇచ్చినప్పుడు ఆ ఫ్లవర్ పాట్స్ చూసాను, మంచి పెయింటింగ్ వేశారు, చక్క చక్క చిన్న చిన్న స్టిక్కర్స్ వేశారు, సో నైస్ ఆఫ్ ఇట్. ఎంత మైన్యూట్ డీటెయిల్స్ లో కూడా ఇంట్రెస్ట్ తీసుకున్నారు. ఐ వాస్ వాచింగ్ ఆల్ దిస్ కలర్ఫుల్ పేపర్స్ హియర్. ఇది మీరే చేశారా, బయట నుంచి తెచ్చుకున్నారా? ఇందాక నేను కరోనా పాట విన్నప్పుడు నేను ఆలోచిస్తూ ఉన్నాను. సో వీఆర్ బ్లెస్డ్ విత్ సో మెనీ టాలెంట్స్ విచ్ అదర్స్ ఆర్ నాట్ బ్లెస్డ్ విత్. అంతకన్నా ఎక్కువగా రాగానే నన్ను అక్కడ సైన్ చేయమన్నారు. నాకు ఆ లేడీ చూసి, ఆ ఫోటోగ్రాఫ్ అన్ని చూసి చాలా ముచ్చటగా అనిపించింది. బికాస్ ఐ యూస్ టు సీ దట్ ఎనీవేర్. సైన్ చేయమన్నారు, చాలా చోట్ల సైన్ చేశాను. డేర్ టు డ్రీమ్, స్ట్రైవ్ టు అచీవ్ అని రాశాను. కానీ దిస్ ఇస్ ప్రైడ్ ఆఫ్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ మ్యామ్. వీఆర్ బ్లెస్డ్ విత్ సో మెనీ స్టూడెంట్స్ మ్యామ్. మరి ఈ కాలేజ్లో స్టూడెంట్స్ అందరూ ఫోటోగ్రాఫ్స్ అక్కడ పెట్టి ఆ జ్యువెల్ ఒక క్రౌన్ లో నా ఫోటోగ్రాఫ్ పెట్టారు చూడండి. బా, ఐ వెరీ హ్యాపీ. You are blessed with such a talent. ఇంత టాలెంట్ తోటి you are blessed with. So know yourself, love yourself, know your strengths and weaknesses. Look yourself with your own eyes. మన కళ్ళతో మనం చూడాలి. వేరే వాళ్ళు ఎవరో తిట్టారనో లేకపోతే విమర్శించారనో కృంగిపోవడం, పొగిడారనో పొంగిపోవడం, ఈ కృంగిపోవడం పొంగిపోవడం అనేది ఆడవాళ్ళకి పుట్టుకతో వచ్చిన లక్షణం అని చాలా మంది మనల్ని విమర్శించారు. అరే మీరా పొగడగానే పొంగిపోతారు, ఎక్కడికో వెళ్ళిపోతారు. నో, we should stop doing that. We have to know ourselves. ఎవరో నన్ను పొగిడితే నా గురించి నేను తెలుసుకోవడం ఏంటి, లేదా ఎవరో నన్ను విమర్శిస్తే నేను కృంగిపోవడం ఏంటి? ఈ పొగడతకి పొంగిపోవడం, విమర్శకి కృంగిపోవడం అనే లక్షణాన్ని మనం ఎప్పుడైతే విడనాడతామో లాట్ ఆఫ్ సైబర్ క్రైమ్ కెన్ బి ప్రివెంటెడ్. యు నో, సైబర్ క్రైమ్ కెన్ బి ప్రివెంటెడ్. అదేంటి మేడం, పొగడత ఏంటి, పొంగిపోవడం ఏంటి, కృంగిపోవడం ఏంటి, సైబర్ క్రైమ్ ఏంటి? మేము ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఇష్టం వచ్చినట్టు చెప్పకండి నాకు మీరు అనుకోవచ్చు. No, I have data, I have evidence. Just because someone is being continuously praising God, she has succumbed to that under the guise of some 4 great words in the universe, 4 great letters in the universe, LOVE. Those are the 4 great wonderful letters in the universe. Without that there is no life. ఆ పొగడతకి పొంగిపోవడం అనేటటువంటి ఆ లక్షణాన్ని ఆ 4 అక్షరాలతోటి ఈక్వేట్ చేసి తనకి ఇష్టమైనటువంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయిని దిగజార్చి నమ్మకాన్ని కలిగిస్తూనే వమ్ము చేసేటటువంటి పరిస్థితి ఏ స్టేజ్కి వచ్చింది అంటే రేపొద్దున వారు తీసుకున్నటువంటి ఆ వీడియోస్, ఆ ఫోటోగ్రాఫ్స్ యూట్యూబ్లో పెట్టాలని బెదిరించేటటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిని తట్టుకోలేక ఆత్మహత్య తాను చేసుకోవడమే కాకుండా తల్లిదండ్రులు కూడా ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితికి వచ్చినటువంటి ఒక కుటుంబాన్ని చూస్తే సొల్యూషన్ ఎక్కడుంది? సొల్యూషన్ ఎక్కడుంది? అక్కడ ఆడపిల్లని విమర్శించడం సొల్యూషన్ కాదండి. నువ్వు తప్పు చేశావు, వాడు చేస్తే నీ బుద్ధి ఎక్కడ అయిపోయింది, నీ ఒళ్ళు సరిగా లేదు, అది ఇదని విమర్శించడం కాదండి సొల్యూషన్. దానికి సొల్యూషన్ ఏంటి అంటే ఆ పొగడ్తకి పొంగిపోవడం, విమర్శకి కృంగిపోవడం అనేటటువంటి లక్షణం ఉంది కదా, విమర్శ అదొక పాట అయిపోయింది. దాన్ని మనం వదిలేయాలి. We have to
to be so bold wherein you can describe yourself. You know your strengths. I know my strengths. I know my weaknesses also. I cannot run as all boys run. నేను అంత బాగా రన్ చేయలేను. I can do good yoga which others cannot do. నేను బాగా చేయగలను. దేవుడు అన్ని చోట్ల బ్యాలెన్సెస్ ఇస్తాడండి. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. ఒకటి ఉంటే ఒకటి ఉండదు. కొంతమంది పేరెంట్స్ లేకపోతే అద్భుతమైనటువంటి అదర్ కుటుంబాన్ని ఇస్తాడు. మంచి ఫ్రెండ్స్ ఇస్తాడు దేవుడు. కళ్ళు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, అత్యధికంగా ఉన్నటువంటి టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. బ్లెస్డ్ విత్ స్పెషల్ అబిలిటీస్. స్పెషల్ అబిలిటీస్, ఎస్. వాళ్ళు నాకు ఇట్లాంటి జీవితం లేదు, అందరిలాగా నడవలేకపోతున్నాం, అందరిలాగా మాట్లాడలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం అనట్లా. అన్నీ ఉన్నవాళ్ళే అంటున్నారు. అలాంటి వాళ్ళు అనట్లా. దోస్ హ్యావింగ్ స్పెషల్ అబిలిటీస్ ఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ అదర్ ఫ్యాకల్టీస్ విచ్ దే ఆర్ బ్లెస్డ్ విత్. అదర్ ఫ్యాకల్టీస్ అంటే రచనలు చేస్తున్నారు. అని డాన్స్ వేసేటండి. వన్ ఫంక్షన్ ఐ వాస్ కాల్డ్ యాజ్ వన్ ఆఫ్ ద గెస్ట్ దేర్. దే ఆర్ విజువల్లీ ఛాలెంజ్డ్. మేమందరం బ్యాలెన్స్ మీద కూర్చున్నాం. వాళ్ళందరూ డాన్స్ వేస్తుంటే నేను భయపడిపోతూ ఉన్నాను. పక్కన దీపం కూడా వెలిగించింది. ఎక్కడ వాళ్ళ కాలు లేకపోతే చెయ్యో దానికి తగులుతుందేమో అని భయపడుతూ ఉన్నాను. పోలీస్ ఆఫీసర్స్ కదా, మేమన్నింటిలో నెగిటివ్స్ ఆలోచిస్తాం. అదేమైనా కింద పడిపోతుందేమో, అక్కడ కార్పెట్ కాలిపోతుందేమో. All negative thoughts will be there. Prevention of crime, prevention of problems అనే దాంట్లో మైండ్ సెట్ అట్లా ఉంటుంది. But they didn't do any mistake there. They were blessed with that ability. They are making the best use of other talent. Why all of us are not doing that? So the second important thing which I wanted to share with all of you is know yourself, love yourself with whatever you are blessed with. Never ever criticize yourself for what is given to you by nature. నేచర్ ఇచ్చింది కదా, దాన్ని క్రిటిసైజ్ చేసే హక్కు మనకు లేదు. నేచర్ కొన్ని నెగిటివ్స్ ఇస్తే చాలా పాజిటివ్స్ ఇచ్చింది. ఎంత పెద్ద పాజిటివ్ ఇచ్చిందంటే, ఎంత పెద్ద మనసు మనకి ఇచ్చిందంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. సెకండ్ పాయింట్లో చెప్తున్నాను, గుర్తుంచుకోండి. మళ్ళీ అడుగుతా, ఫస్ట్ ఏంటి, సెకండ్ ఏంటి. ఐఎమ్ వెరీ గుడ్ అట్ ఇట్. గుళ్ళోకి వెళ్ళాము, పంతులు గారు ప్రసాదం ఇచ్చారు. నాకు ప్రసాదం ఇస్తే నేను ఫస్ట్ సారీ తెలియదు. శ్రీనివాస్ గారికి ప్రసాదం ఇస్తే శ్రీనివాస్ గారు ఏం చేస్తారు, ఇన్ జనరల్ చెప్తున్నాను. శ్రీనివాస్ గారు అలా చేయకపోవచ్చు, ఇన్ జనరల్ చెప్తున్నాను. ప్రసాదం తింటారు, టిష్యూ పేపర్ ఉంటే తుడుచుకుంటారు, అక్కడ ఎక్కడైనా ట్యాప్ ఉంటే చేయబడి వేసుకుంటారు, వెళ్ళిపోతారు. మరి మీరేం చేస్తారు మేడం? నేను తింటాను, మిగతా ఎక్కడైనా పేపర్ ఏదో ఉంటే దాన్ని ఫోల్డ్ చేసి పర్సులో వేసుకుంటారు. ఇంటికి వెళ్ళి పిల్లలు పెట్టాలి. ఆ రోజు మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఇక్కడ మన ఇంటికి ఏమైనా వస్తే అమ్మకి ఇవ్వాలి, హస్బెండ్కి ఇవ్వాలి, ఇంకెవరు ఉంటే కుటుంబంతో ఆ చిన్న ప్రసాదం, ఆ చిన్న లెక్క మనం కొనుక్కోగలమండి. కానీ గుళ్ళో ఇచ్చిన ప్రసాదం, పంతులు గారు ఇచ్చిన ప్రసాదం. We are blessed with that great heart. Always giving and sharing. Always giving and sharing. We only are blessed with that. Always giving and sharing. Always not consumption. ఇంకా అదే ఎప్పుడు షేర్ చేసుకోవాలి, పంచుకోవాలి, ఇవ్వాలి, పంచి పెట్టాలి, అందరికీ ఇవ్వాలి. నాకు లేకపోయినా పర్వాలేదు, ముందు వాళ్ళకి పెట్టాలి, తర్వాతే నేను తిన్నాను. ఈ రోజులు కూడా, ఇప్పటికీ కూడా. She may be a lecturer in your prestigious college or a principal in your prestigious college, but at home she is a wife, she is a mother. Amma, avuna kada? Yes. So we are blessed with that sort of womanhood. అక్కడ రాశారు, ఆ మధ్య ఉన్న పిల్లల మీద పోస్టర్ మీద రాశారు, సెలబ్రేటింగ్ ది ఎలిగెన్స్ ఆఫ్ విమెన్హుడ్ అని. అక్కడి నుంచి నాకు అనిపించింది కలవడు. So we are blessed with that elegance of womanhood. Should we again criticize nature for whatever small ఏంటి నెగటివ్స్ అనాలా, వీక్నెసెస్ అనాలా? మీరు ఎవరు అనట్లేదు. చూడండి, వీక్నెస్ అనడానికి కూడా ఇష్టపడట్లేదు. అది సక్సెస్. వీక్నెస్ అనడానికి కూడా ఇష్టపడట్లేదు. We are blessed with that power in the nature. So second important thing which I wanted to tell to all of you is, first one, count your blessings. Second one, know yourself, love yourself and look yourself with your own eyes. That is the elegance of womanhood. అంత బోల్డ్ గా ఉండాలి, అంత స్ట్రాంగ్ గా ఉండాలి, అంత క్లియర్ గా ఉండాలి. That is the reason whenever I address ladies or in general adolescent students, I will kindly have
క్లారిటీ అండ్ రోల్ క్లారిటీ అంటారు. ఆ క్లారిటీ కావాలి. నేనేంటి, నా రోల్ ఏంటి, కుటుంబంలో నా రోల్ ఏంటి, స్టూడెంట్గా నా రోల్ ఏంటి, అక్కగా చెల్లిగా నా రోల్ ఏంటి, అన్నగా తమ్ముడుగా నా రోల్ ఏంటి, అందరికీ క్లియర్గా ఉంటారు. ఈ క్లియర్గా ఉంటే మనకు ఒక మంచి లక్షణం వస్తుందండి. అదేంటి అంటే బ్యాలెన్స్ చేసుకునే లక్షణం వస్తుంది. ఆ క్లారిటీ లేకపోతే లైఫ్ అంతా క్లమ్జీగా చేసుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. అన్నీ ఉన్నా we will miss the greatest jewel under the sun, that is happiness. So first one, count your blessings. Let all of us count our blessings. ఇవాళ నుంచి నెగటివ్స్ చెప్పకూడదు, మనసులో కూడా అనుకోకూడదు. నెంబర్ 2, know yourself, love yourself, look yourself through your own eyes. ఈ రెండు లక్షణాలు మనం అవలంబించుకోవడం, మనం ఇన్కార్పొరేట్ చేసుకోవడం మొదలు పెడితే we will be very very successful in life. Number 3, be strong, be bold, and this is where you can be happy. మరి స్ట్రాంగ్గా ఉన్నంత మాత్రం రాళ్ళని పాల్గొంటే మధ్యలో వెళ్ళి చేతులు పెట్టి అది ఇరిగిపోవడం, అది కాదండి స్ట్రాంగ్ అంటే. అది మాత్రమే కాదు, దట్ ఈస్ ఓన్లీ ఫిజికల్ స్ట్రెంగ్త్ మాత్రమే. బట్ స్ట్రెంగ్త్ వాట్ ఐ మీన్ ఇస్ we need to be mentally strong, emotionally strong. ఈ మెంటల్ స్ట్రెంగ్త్, ఇమోషనల్ స్ట్రెంగ్త్ లేకపోతే ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్న లేడీస్ కూడా ఇంట్లో ఫెయిల్ అయ్యేటటువంటి పరిస్థితి. ఫెయిలియర్ అంటే ఎవరు మార్కులు, గ్రేడ్లు, ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇవ్వరు. ఆనందంగా లేకపోతే ఫెయిల్ అయినట్టే. అన్నీ ఉండి నువ్వు ఆనందంగా లేవు, ఫెయిల్ అయినట్టే. ఎస్ ఆర్ నో? ఎస్, యు ఆర్ బ్లెస్డ్ విత్ ఎవ్రీథింగ్ బట్ స్టిల్ యు ఆర్ నాట్ హ్యాపీ. ఇట్ మీన్స్ యు ఆర్ ఫెయిలియర్. వై? యు ఆర్ నాట్ స్ట్రాంగ్, యు ఆర్ నాట్ బోల్డ్ to take that wise decision which suits yourself. So third important thing is you have to be happy, bold and strong. Strength here, I need to define, strength is not physical strength. It is not only physical strength, it is mental strength as well as emotional strength. Mental ga fit ga undali, emotional ga balanced ga undali. నన్ను ఎవరో ప్రేమించలేదు, ఇష్టపడలేదు అని 3 అంతస్తుల మేడ నుంచి నేను దూకేస్తే నా చదువు ఎందుకండి, నా ఉద్యోగం ఎందుకండి? చిన్నప్పటి నుంచి నన్ను చదివించినటువంటి నా తల్లిదండ్రుల కళలు ఏమైపోవాలండి? నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి నా టీచర్స్ యొక్క కోరిక ఏమైపోవాలండి? ఇఫ్ ఐఎమ్ నాట్ మెంటలీ స్ట్రాంగ్ ఆర్ ఎమోషనలీ బ్యాలెన్స్డ్, we have to question that to ourselves. So the third important thing which I request all of you to inculcate at least from today is be bold, strong, not only physically but also mentally as well as emotionally. Facebook లో ఒక అమ్మాయి పోస్ట్ పెడితే ఇది ఎవరిని కించపరచడానికి కాదండి, ఒకళ్ళ ఎగ్జాంపుల్ మిగతా వాళ్ళకి రోల్ మోడల్గా ఉండాలి, అందుకోసం చెప్పారు. ఫేస్బుక్ లో ఒక అమ్మాయి పోస్ట్ పెట్టి ఆ పోస్ట్ వల్ల చాలా ఆఫర్స్ వస్తాయి సినిమాల్లో అని ఎక్స్పెక్ట్ చేసి ఆ ఆఫర్స్ రాలేదు, అన్ని లైక్స్ తను అనుకున్నటువంటివి రాలేదు అని 4 అంతస్తుల భవనం నుంచి దూకేస్తే ఏమనిపించాలి? నేను ఏదో స్టోరీ చెప్పట్లేదు, న్యూస్ పేపర్లో మీతో పాటు నేను చదివి ఆ న్యూసే మీకు షేర్ చేసుకుంటున్నాను. వేర్ ఇస్ ద మిస్టేక్? It is because the third important habit is not being inculcated by all the youth now, not ladies alone. I don't want to be gender discrimination చూపదలుచుకోవట్లేదు. ఎందుకు అంటే ఆడపిల్ల నో చెప్పలేదు అని, ఎస్ చెప్పలేదు అని సూసైడ్ చేసుకున్నటువంటి మహిళలను కూడా మనం చూసాం. ఈవెన్ బాయ్స్ ఆర్ వెరీ వెరీ ఇమోషనల్. ఇన్ఫాక్ట్ దే ఆర్ వీక్ ఇమోషనల్లీ. ఐ నో దట్. మేడం ఏంటి అబ్బాయిని సపోర్ట్ చేస్తున్నారు, మీకు 2 కొడుకులు ఉన్నారనా అనవచ్చు. 2 కొడుకులు ఉన్నారు, 2 తమ్ముళ్ళు ఉన్నారు. I have seen boys very closely. They are more emotionally weak. Maybe physically strong and mentally strong, but emotionally they are weak. We are stronger than them. But in general, what I wanted to tell is, be bold, be happy, and be strong physically, mentally, as well as emotionally. ఈ ఇమోషనల్ గా స్ట్రాంగ్ గా మనం ఎప్పుడైతే ఉంటామో ఏ కష్టం కూడా మనల్ని కృంగతీయదు. మనం ఒక వేసుకోవాలనుకున్నాం కదా ఒక ఆవరణం, స్మైల్ ఆన్ ద ఫేస్, ఆ స్మైల్ ని మనం నుంచి దూరం చేయదు. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్ విచ్ ఐ టోల్డ్? థ్యాంక్ యూ సో మచ్. వాట్ ఈస్ ద సెకండ్ వన్ విచ్ వి షేర్డ్? థ్యాంక్ యూ సో మచ్. వాట్ ఈస్ ద థర్డ్ వన్ విచ్ ఐ షేర్డ్?
బీ బోల్డ్, స్ట్రాంగ్, హ్యాపీ. మళ్ళీ హ్యాపీలో ఈక్వేషన్ ఒకటి చెప్పాను, ఫిజికలీ, మెంటలీ అండ్ ఇమోషనలీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రిన్సిపల్ గారు మీకు వండర్ఫుల్ స్టూడెంట్స్ ఉన్నారండి. You are making my day. We are celebrating Women's Day a day ahead, advanced. So the third important thing is be bold. నీ గురించి నువ్వు తెలుసుకో, నీ కళ్ళతోనే నువ్వు చూడు. రోజు మొహాన్ని అద్దంలో చూసుకున్నప్పుడు you have to feel how proud, how happy, how much blessed and how much beautiful you are. లేకపోతే ప్రపంచంలో అతి అద్భుతమైనటువంటి వ్యక్తి పరిచయాన్ని నువ్వు కోల్పోతావు అన్నారు. ఎవరో ఒక గొప్ప ఆయన అన్నారు, అది నా మాట కాదు. డైలీ యూ హ్యావ్ టు లుక్ యువర్ సెల్ఫ్ అట్ ద మిర్రర్. ఇఫ్ యూ డోంట్ డూ దాట్ యూ విల్ ఫెయిల్ టు మీట్ ద గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఆన్ ది ఎర్త్ అన్నారు. దట్ ఈస్ యువర్ సెల్ఫ్. సో ద ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ ఇస్ బీ యువర్ సెల్ఫ్. బీ యువర్ సెల్ఫ్. ఎవరిని అనుసరించవలసిన అవసరం లేదు. ఎవరిని చూసారే నాకు లేదే అని బాధపడాల్సినటువంటి అవసరం లేదు. నిన్ను నువ్వు చూస్తే నీలో చాలా లక్షణాలు, వేరే వాళ్ళకి లేనటువంటి మంచి లక్షణాలు నాలో నాకు కనిపిస్తాయి. ఈ లక్షణం నేను ఎప్పుడైతే అవలంబించుకుంటానో ఈ కోడలు బాగాలేదు అని బాధపడే అర్థం ఉండదు. ఎందుకురా భగవంతుడా ఇట్లాంటి కోడలు నాకు ఇచ్చారు అని ఇంకా అర్థం అనుకోదు. ఎందుకు అంటే పక్కింట్లో చూసింది, కొడుకు పెళ్లి కాల, ఆమె చాలా బాధపడుతూ ఉంటుంది, అరే నాకు నా ఇంటికి మగలక్ష్మి వస్తే బాగుండు అని. మరి ఆమె బాధ ఈమెకి ఆనందం. ఎలా బ్యాలెన్స్ చేస్తాం? కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. ఇఫ్ వి కౌంట్ అవర్ బ్లెస్సింగ్స్ దెన్ వి విల్ గెట్ సొల్యూషన్ టు మెనీ థింగ్స్. అండ్ ద ఫిఫ్త్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ ఇట్ ఇస్, ఇది కొంచెం అర్థం అవ్వడం కష్టం. అటాచ్మెంట్తో పాటు ముందున్న 3 వర్షాలు వాళ్ళకే చెప్తున్నాను, మిగతా వస్తువులతో కానీ, మనుషులతో కానీ, ప్రేమతో కానీ, హ్యూమన్ వాల్యూస్తో కానీ, హ్యూమన్ రిలేషన్స్తో కానీ మనం మహిళలుగా అటాచ్మెంట్తో పాటు మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక లక్షణం లిటిల్ బిట్ ఆఫ్ డిటాచ్మెంట్. ఎస్, అది లేకపోతే చాలా కష్టం అండి. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్కి నేను రావడానికి ఆశా మేడం రాత్రి కూడా మళ్ళీ మెసేజ్ పెట్టారు, పెద్ద ప్రోగ్రామ్ కూడా పెట్టారు. క్యాల్కులేట్ చేసుకున్నాను ఎంత టైం పడుతుందని. మా నరసింహ చెప్పాడు 2 hours పడుతుంది చాలు, కానీ ఇంట్లో ఇంకొక డ్రైవర్ ఉన్నాడు 3 గంటలు పడుతుంది అన్నాడు. ఓ అవునా, నేను గూగుల్స్లో చేయొచ్చు కానీ చేయలే, వాళ్ళు ఏం చెప్తారు వినేస్తాను. సో ఐ వాట్ అప్ వెరీ early in the morning. సండే అనగానే ఇంట్లో నా పిల్లలు, ఆడపిల్లలు కూడా నాన్ వెజ్ తినడానికి ఇష్టపడతారు, ఆర్ సంథింగ్ స్పెషల్ డిష్ తినడానికి ఇష్టపడతారు. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, లెట్ us not go into that discussion. So they expect their mother to cook or make something precious or delicious to them. Yes? Yes. మరి నేను నా పిల్లలకి నేను చేయాలి కదా. కాలేజ్ వాళ్ళు పిలిచారు, నేను వెళ్ళిపోతాను అంటే అట్లా కుదరదు. సో ఐ గాట్ అప్ అట్ 4 o'clock in the morning. 3 o'clockకి వెళ్ళిపోవచ్చింది. ముందే దాన్ని తీసి సింక్లో పెట్టాను, కలవడానికి రెడీగా సాల్ట్ పసుపు వేసి. మార్నింగ్ లేచాను, 4 o'clock. ఐ మేడ్ ఆల్ ద డిష్. ఎవరి బాక్స్లో వాళ్ళకి పెట్టాను. కావాలంటే మైక్రోవేవ్ చేసుకోవడానికి అవకాశం ఉండేటట్టు టేబుల్ మీద, నైట్ తినడానికి టప్పర్వేర్ బాక్స్లో ఫ్రిడ్జ్లో ఆల్రెడీ పెట్టేశాను. అండ్ మార్నింగ్ తినడానికి ఏం కావాలో అది చేసి కుక్కర్ మూత పెట్టి, నేను వచ్చే ముందు మళ్ళీ నరసింహకు తెలుసు, మళ్ళీ నా చిన్నబాబు ఫోన్ చేసి అన్నయ్య క్రికెట్ నుంచి ఇంకా రాలేదు, వాడికి గుర్తు చేయి, కుక్కర్లో బ్రేక్ఫాస్ట్ ఉంది, అది కావాలంటే కొంచెం వేడి చేసుకోండి, ఆ తర్వాత తినండి, బాగానే ఉంటుంది అని. ఇంత అటాచ్డ్గా నేను ఇవన్నీ చేశాను. ఇంత అటాచ్డ్గా తల్లిగా నా బాధ్యత ఎక్కడ సాయి శక్తిలా విస్మరించకుండా నేనేం చేయాలో అన్నీ చేయగలిగానని నేను చెప్పనండి. బికాస్ మా డిపార్ట్మెంట్లో మా వృత్తి రీత్యా అవి పాసిబుల్ కావు. ఇఫ్ టుడే మై ఆఫీసర్ కాల్స్ మీ అండ్ టెల్ మీ టు గో టు సమ్ పార్ట్ ఆఫ్ ద స్టేట్, ఐ హ్యావ్ టు గో. ఇంకా దానికి ములాగే లేదు, అవునా శ్రీనివాస్ గారు? ఇంకా దానికి నా పిల్లలు ఉన్నారండి, నా భర్త ఉన్నారండి, లేదా నా భార్య ఇట్లా అవి లేవండి. నువ్వు యూనిఫామ్ వేసుకున్నా మీ నీట్ టు డూ. అలా ఉండి కూడా మనం చేసినప్పుడు రేపు పొద్దున ఇఫ్ హీ టేక్స్ అ డెసిషన్ విచ్ ఇస్ నాట్ లైకింగ్ టు మీ, అది నాకు ఇష్టం లేకపోతే దానికి టోటల్గా కృంగిపోయి బాధపడి ద బిగ్గెస్ట్ జ్యువెల్ అండర్ ది సన్, ఆ స్మైల్ని నేను కోల్పోతే ఇంతవరకు నేను సాధించిందంతా దేనికోసం అండి? ఆ ఒక్క దానికోసం నేను తల్లిగా ఓడిపోయాను
We are blessed with that intelligence. No doubt about it. Yes? So the fifth important thing which I request all of you is, what is that? Detachment అనేది కూడా అలవాటు పరుచుకోవాలి. డిటాచ్మెంట్ అనగానే అన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయి, అది నేను అనట్లేదండి. ఇమోషనల్ గా ఆ సార్ట్ ఆఫ్ ఆ ఎంటాంగిల్మెంట్ అంటాం. ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టం, కానీ మైన్యూట్ గా అర్థం చేసుకుంటే చాలా ఆనందం అందులోనే దాగుంది. అప్పుడు నేను ప్రతి చిన్న దానికి బాధపడను. కవిత ఏదో మాట్లాడుతుంది, ఆమె పోలీస్ ఆఫీసర్, ఆమె ఎందుకు ఇదంతా ఉద్యోగం ఆమె చేసుకోనిక కరెక్టే కదా. ఎవరు నన్ను అనగా నేను బాధపడను. వాట్ ఈ టోల్డ్ ఇస్ కరెక్ట్. నాకు ఎందుకు ఈ బాధ, కరెక్టే కదా. సో వీ హ్యావ్ టు బి సో బోల్డ్ దట్ వీ టేక్ ద క్రిటిసిజం ఆల్సో ఇన్ అ పాజిటివ్ మేనర్. ఎస్, అది మనం సాధించాలి ఇప్పుడు ఈ రోజుల్లో. అది సాధిస్తే, నేను లేకపోతే ఉండలేను అన్నాడు మేడం, నేను లేకపోతే చచ్చిపోతాను అన్నాడు మేడం, నేను ఇంట్లో చెప్పకుండా రాకపోతే ఓడిపోతాను అన్నాడు మేడం, కాబట్టి ఏమైపోతాడో అని బాధ కలిగి వెళ్ళాను. ఆ తర్వాత నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు లేని ప్రపంచమే లేదన్నాడు మేడం. దానికి నేను ఫ్లాట్ అయిపోయాను. ఏం చెప్తే అది చేశాను. తర్వాత వీటిని మనం కఠినంగా భద్రపరచుకోవాలి ఫోన్లో అన్నాడు మేడం. అవును కదా అని నేను ఓకే అన్నాను. ఇది చదువులేని వాళ్ళు కాదండి అనేది, ఇంజనీరింగ్ కాలేజే, టెక్నాలజీ తెలియని వాళ్ళు కాదు, చదువుకున్న వాళ్ళే. అందుకే ఓకే అన్నాను మేడం. ఫైనల్ గా ఆ ఇంటిమేట్ థింగ్స్ అన్ని కూడా ఫోటోగ్రఫీలో వీడియోగ్రఫీలో పెట్టి, ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే అవన్నీ యూట్యూబ్ లో పెడతాను అంటున్నాడు. హౌ ఫార్ ఇట్ ఇస్ అడ్వైజబుల్? వేర్ ద సొల్యూషన్ ఇస్? ఐ యామ్ నాట్ జస్టిఫైయింగ్ దట్ మేల్ బిహేవియర్ దేర్. నేను దాన్ని సమర్థించట్లేదండి. అడవిలోకి వెళ్తున్నప్పుడు సింహాలు ఉంటాయి, పులులు ఉంటాయి, ఏనుగులు ఉంటాయి, నక్కలు ఉంటాయి, కుందేళ్ళు కూడా ఉంటాయి, నెమళ్ళు కూడా ఉంటాయి నీళ్ళలో. అవునా కాదా? దాన్ని అర్థం చేసుకోవాలి. అరే నేను అడవిలో ఉన్నాను, సింహాలు తింటానే అంటే అరే యు ఆర్ దేర్. యు హావ్ టు లెర్న్ ద క్వాలిటీ ఆఫ్ రన్నింగ్ స్విఫ్ట్లీ ఫ్రమ్ దేర్. yes or no? మరి అందరినీ నిందిస్తూ ఉంటే ఎట్లా? నో డౌట్ సింహాలు, పులులు ఆ క్రూరత్వం లేనటువంటి ప్రపంచం. క్రూరత్వం అంటున్నాను, యానిమల్స్ కాదు. నో యూ కాంట్ టెల్ దట్ మేడం, సరిత మేడం టైగర్స్ కబెన్స్ గా ఉన్నారంటే నో అండి. ఐఎమ్ టెలింగ్ దట్ యానిమల్ లైక్ క్రూరత్వం అనేది లేకుండా ఉన్న సమాజంలో మనం ఉంటే వీఆర్ బ్లెస్డ్. అలా లేనప్పుడు ఏం చేయాలి? వీ నీడ్ టు బి మోర్ షార్పర్, మోర్ స్ట్రాంగర్, మోర్ బోల్డ్ and more decisive to such an extent that say no అని చెప్పగలిగేటటువంటి బోల్డ్ గా, అంత క్లియర్ గా మనందరం ఉండాలి. ఎస్ మేడం, మీరు మమ్మల్ని బోల్డ్ గా ఉండమంటున్నారు, మరి వాళ్ళకి ఎందుకు చెప్పట్లేదు అంటే ఎస్ అది కూడా చెప్తా. we will tell that. అరే ఆమె నిన్ను బెదిరించినా, నువ్వు ఆమెను బెదిరించినా, ఏది జరిగినా ఫైనల్ గా కేసు నీ మీద బాబాలు కూడా చెప్తాం. ఆకు ముళ్ళు స్టోరీ నేను ఒకసారి చెప్పాను ఎక్కడో, ఐ డోంట్ నో, అది ఇది నాకు మళ్ళీ అదే ఆ లింక్ లో ఆ వీడియో క్లిప్పింగ్ కట్ చేసి నాకే పంపించారు ఎవరో. చిన్నప్పుడు అమ్మకు చెప్తాను కదా స్టోరీస్, ముళ్ళు ఆకు మీద పడ్డ, ఆకు ముళ్ళు మీద పడ్డ, చిరిగేది ఆకు అని. ఆ ఆకు నువ్వే అంటావు, ఆ నువ్వు కాదు. నా కొడుకు చెప్పాను నేను ఆ స్టోరీ, అది నువ్వే. I told my son, it is you are the leaf today. He even bring that sort of awareness, because I told you we are blessed with that great legislations. ముందు కేసు రిజిస్టర్ అవ్వాల్సిందే, నీ మీద ఆ ముద్రాయి అనే ముద్ర పడాల్సిందే తప్పు చేస్తే. అవునా కాదా? కానీ తర్వాత ఆ ముద్ర పడేటటువంటి చట్టాలు ఉన్నాయి కదా అని ఇప్పుడు నన్ను అవకాశం ఇవ్వమంటారా? ఇస్తామా మనం? నో. దట్ ఈస్ వాట్ ఐ యామ్ టెల్లింగ్. ఇట్ డజంట్ మీన్ దట్ మనం అవకాశం ఇస్తేనే నేరాలు జరుగుతున్నాయా అని కాదు నేను అనేది. సిచ్యువేషన్ అట్లా ఉన్నప్పుడు మనం కూడా స్ట్రాంగ్ గా ఉండాలి అని మాత్రమే చెప్తున్నాను. ఎస్, ఓకే. The fifth important thing is kindly inculcate that sort of detached mind in your life. Then definitely success will be yours. Success ఏంటది? అడిషనల్కి అవడం సక్సెస్ కాదండి. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ అవడం మాత్రమే సక్సెస్ కాదండి. సక్సెస్ ఇస్ వేర్ వెన్ యూ కెన్ స్లీప్ హ్యాపీలీ వన్స్ ఆన్ అ బెడ్. It is where when you can wear the precious jewel of
smile. ఇప్పుడు అందరూ డిస్కస్ చేస్తున్నారు ఎవరు ఎంత సక్సెస్ఫుల్ అని. I am telling that success is when you can wear that smile on your face. Then ఇప్పుడు మనం చూసినటువంటి ప్రస్థానం ఉంది కదా 1908 నుంచి ఉన్నటువంటి ప్రస్థానం for celebrating the women's achievement, for celebrating the elegance of women, that will be successful when we can wear that smile on our face. Thank you so much for a very patient listening. Thank you so much for giving me this wonderful opportunity of celebrating the International Women's Day 2021 in this prestigious college of Bapatla Engineering College, especially with all wonderful, bright, beautiful girls. I wish all of you a very wonderful, bright and colorful life ahead. You have to be happy in your life. మీరు ఎంచుకున్నటువంటి మీ విద్యలో కానీ కెరియర్లో కానీ మీరు ఎంచుకున్నటువంటి రంగాల్లో మంచి ముద్ర వేసుకోవాలని, ఆనందంగా మీరు ఉండటమే కాకుండా మీ కుటుంబాన్ని సమాజాన్ని కూడా ఆనందంగా ఉంచుతారని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం దిశ అనే ఒక ఇనిషియేటివ్ తోటి గర్ల్ సేఫ్టీ కోసం, గర్ల్ సెక్యూరిటీ కోసం ఎన్నో పథకాలు, ఎన్నో స్కీమ్స్, ఎన్నో ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది. వాటన్నిటికీ మీరందరూ సార్థకత చేకూరుస్తారని, మనకు ఉన్నటువంటి ఈ ఫ్రీడమ్, లిబర్టీ, స్వేచ్ఛ, స్వతంత్రం ఎంతో మంది త్యాగ నిరతులు చేసినటువంటి ఆ స్ఫూర్తి, వాటన్నిటికీ అర్థం మీరు చేకూరుస్తారని మనసారా నమ్ముతూ భగవంతుడిని ప్రార్థిస్తూ I wish all of you a very happy International Women's Day. Dare to dream, try to achieve. Thank you so much. I thank this college management, principal of the president for all the teamwork. I thank all the lecturers for. I thank all the students and all teaching and non-teaching staff for giving me this wonderful opportunity. Thank you so much. God bless you all.